ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైసీపీదే విజయం అంటున్నారు ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల ప్రజలు వైసీపీకి పట్టం కడతారు అంటున్న శిల్పా మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చాబోలు గ్రామంలో ఉన్నాం. జగన్ ప్రచారం కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చింది, ఏ ఏ గ్రామాల్లో ఎంత మెజార్టీ వచ్చింది అనే అంశాలపైన రెండు పార్టీలు కూడా ఆరా తీస్తున్నాయి. ఎక్కడెక్కడైతే వీక్ ఉందో ఆ ప్లేస్లలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. టీడీపీ ఎక్కడైతే ఉందో వీక్గా ఉందో ఆ గ్రామాలపైన, వైసీపీ ఎక్కడైతే వీక్గా ఉందో ఆ గ్రామాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నంద్యాల పట్టణం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రస్తుతం మనతో శిల్పా మోహన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ప్రచారం చాలా బాగా కొనసాగుతోందమ్మా, ఎక్కడేమి ఇబ్బందులు లేవు. ఏదేమైనా కానీ కూడా ప్రజలలో మాత్రం స్పందన విపరీతంగా ఉంది. ప్రజల ఇబ్బందులు ఏమున్నాయి, ఏం కదా, ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనపడతా ఉంది. ఎక్కడైనా కానీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా స్పందన విపరీతంగా వస్తూ ఉంది. నంద్యాల టౌన్ కాకుండా గ్రామాలు అనేది ఎంత ఇంపార్టెంట్ సార్? ఇప్పుడు టౌన్ కూడా ఎంత ఇంపార్టెంట్, పల్లెలు కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నాయేమో. ఏమంటే టౌన్కి ఎక్కువ ఓటర్స్ ఉన్నారు, పల్లెలు తక్కువ ఓటర్స్ ఉన్నారు. దగ్గరగా 2/3 ఓటర్స్ ఏమో టౌన్లో ఉంటారు, 1/3 ఓటర్స్ ఇక్కడ ఉంటారు. ఏదేమైనప్పటికీ దగ్గరగా 2 భాగాలు అక్కడ ఉంటే ఒక భాగం ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల మేము కవర్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ కొంచెం తక్కువ ఉంది లాస్ట్ ఎన్నికల్లో. సో అట్లాంటి ప్లేసెస్ మీరు ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఎక్కడ మెజారిటీ తక్కువ ఉంది, ఎక్కువ ఉందని చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. ఏదేమైనా కానీ కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ మెజారిటీగా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడెక్కడ మెజార్టీ తక్కువ ఉంది ఏంటి అనే అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్నామని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రచారం హోర్ అనేది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. ఒకవైపు ముస్లిం మైనార్టీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మరోవైపు గ్రామాల్లో మెయిన్గా గత ఎన్నికల్లో ఎక్కడ వీక్ ఉన్నారు అనే అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రచారాన్ని. ఇరు పార్టీలు కూడా ప్రధానంగా అదే అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 చాబోలు.